బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు సింగర్ మంగ్లీ కేసులో సిఐడి దూకుడు పెంచింది. ఆధారాలు దొరికితే ఏ క్షణమైన మంగ్లీని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పరారీలో ఇటు రమావత్ మధు, బాలాజీ నాయక్, భరత్ చౌహాన్ సిమెంట్ కంపెనీలో పెట్టుబడుల పేర్లతో ఇటు కోట్లు వసూలు చేశారు. ఆ స్కామ్లో మరి మంగ్లీ పాత్రపై ఆరా తీస్తుంది సిఐడి పోలీసులు. మంగ్లీకి సంబంధం ఉన్న విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇటు మధు గ్యాంగ్పై నల్గొండ, గద్వాల్లో మొత్తంగా 62 కేసులు. బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండడంతో ఈ కేసుని సిఐడికి అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ బాధితులు ప్రతిరోజు పెరుగుతూ వస్తున్నారు. ఆ బాధితుల దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తులు ఎవరు? మరి ఈ గ్యాంగ్కి మంగ్లీ సోదరికి ఉన్న సంబంధం ఏంటి? మంగ్లీ పేరు చెప్పి తన పేరును వాడుకొని ఆ గ్యాంగ్ ఇలాంటి పనులకు పాల్పడిందా? నిజంగానే మంగ్లీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యిందా? మరో పక్కన లాయర్ మంగ్లీ తనకు డైరెక్ట్గానే ఫోన్ చేసి గతంలో మాట్లాడింది, బెదిరించే ప్రయత్నం చేసింది అంటూ ఇటు లాయర్ మాట్లాడుకొస్తున్నాడు. మొత్తం మీద ఒక్కసారి బాధితుల మాటల్లోనే వాళ్ళ బాధ ఏంటో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఈ శుభక్షేత్ర ప్రాజెక్టులో మేము సార్ చెప్పినట్లుగా 5 లక్షలు పే చేస్తే 102 గజాల ప్లేస్ ఇస్తామని చెప్పారు. టీం మొత్తము ఇక్కడే కాదు 6,90,00,000 ఉన్నాయి. కాకపోతే ఓన్లీ పటంచెరు, బాన్స్వాడ, దౌతాబాద్ టీంలో వచ్చేసి 32 మెంబర్స్. ఈ 32 మెంబర్స్లో 1,60,00,000 రూపాయలు ఉన్నాయి. వీళ్ళిద్దరు సార్ బండి శివకుమార్, హేమకాంత్ రెడ్డి, వీళ్ళిద్దరే కంపెనీ స్టార్ట్ చేశారు. హేమకాంత్ రెడ్డి పలికిన మాటలు ఏంటి అంటే, నా కూతురు పెళ్లికి ఇచ్చారా, మీరు ఇచ్చినట్లు ప్రూఫ్ ఏంటి, మీతోన్న 5,000 ఇచ్చే ముఖం లేదు, 5 లక్షలు మీరు ఎలా కడతారు, ఇలాంటి వర్డ్స్ వచ్చినాయి తన నోటి నుంచి. మీడియా అడుగుతుంది మంగ్లీ మేడం ఎవరు? మంగ్లీ చెప్తే మేము వీళ్ళకు మనీ పే చేయలేదండి. మంగ్లీ మేడంతో మేము డబ్బులు ఎందుకు పెడతాం? మీడియా మిత్రులు కూడా అందరూ ఎవరు సుబ్బు సార్ కానీ ప్లస్ మంగ్లీ మేడంని బయటికి తీస్తున్నారు, ఏదేదో చెప్తున్నారు. దానిలోకి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇటు బాధితులు 5 లక్షలు కడితే 150 గజాలు ఇస్తారంటూ, అలాగే కర్నూలులో ఉన్నారు, ఇటు ఖమ్మంలో ఉన్నారు, ఇలా చాలా చోట్ల చాలా జిల్లాల్లో మాకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. మీరు 5 లక్షలు కడితే ఇన్ని డబ్బులు వస్తాయి అంటూ ఒక స్కీముని రన్ చేశారు అంటూ ఇటు బాధితులు అయితే చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి లోతుగా దర్యాప్తు చేయాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది. అందుకే సిఐడికి ఈ కేసుని అప్పచెప్పింది. చాలా క్లియర్గా దీంట్లో ఎవరు సూత్రధారులు, ఎవరు పాత్రధారులు, దీంట్లో మంగ్లీ సోదరుడు పాత్రలేంటి, వాళ్ళు నిజంగానే దీంట్లో చేయి కలిపారా, చేయి కలిపి ఎన్ని కోట్లు సంపాదించి ఉండే అవకాశం ఉంది. లోతుగా కేసుకు సంబంధించి ఎంక్వైరీ చేయాలంటూ సిఐడిని ఇన్వాల్వ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు. ఇన్నారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో ఖచ్చితంగా చాలా డబ్బులు, చాలా వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న ఉద్దేశంతోనే, ఒక డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ జరగాలన్న ఉద్దేశంతోనే సిఐడికి అప్పగిస్తుందా? కళ్యాణ్, ఇప్పుడు మనం ఏమైతే మన కేసు గురించి చూస్తున్నామో, ఇది 2025 అక్టోబర్లోనే కేసు నమోదవడం జరిగింది. ఆ సమయంలోనే ఎవరైతే రమావత్ మధు, బాలాజీ నాయక్, తర్వాత భరత్ చౌహాన్ ముగ్గురు మీద కేసు నమోదు చేయడం జరిగింది. రకరకాల పోలీస్ స్టేషన్లో చాలా మంది కేసులు పెట్టడంతో ఈ కేసులన్నీ కలిపి, అంటే ఇప్పటికిప్పుడు పెట్టిన సిఐడి కేసు కాదు, అప్పట్లోనే సిఐడి కేసు నమోదైంది. మొత్తంగా దీంట్లో 62 కేసులు నమోదైన నేపథ్యంలో అన్నింటిని కలిపి సిఐడి కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ మధు అనే వ్యక్తి పరారులో ఉన్నట్టుగా దీని మీద సిఐడి అధికారులు ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళ నుంచి వెతుకుతా ఉన్నారు. ఇక్కడ కళ్యాణ్ ఒక చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎవరైతే నిందితుడున్నాడో మధు అనే అతను కంపెనీ పెట్టాడు, తర్వాత ఏజెంట్లు పెట్టుకుని డబ్బులు వసూలు చేశాడు, తర్వాత మంగ్లీ పేరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం, తర్వాత ఆమె కుటుంబానికి సన్నిధులు అని చెప్పేసి అంటాం. మంగ్లీ తమ్ముడు ఉన్న నేపథ్యంలో పబ్లిక్ చాలా మంది కూడా మంగ్లీ కూడా ఉందని చెప్పేసి అని కూడా చాలా మంది డబ్బులు కట్టామని చెప్పని గతంలో మనకు బాధితులు మనకి చెప్పడం జరుగుతా ఉంది. అయితే నిన్న ఆల్ ఆఫ్ సడన్ ఒక చిన్న ట్విస్ట్ జరిగింది కళ్యాణ్. ఎవరైతే మధు ఉన్నాడో ఆ మధు ఒక వీడియో రిలీజ్ చేశాడు. నేను అప్రూవల్ గా మారుతున్నాను, దీంట్లో నాకు సంబంధం లేదు. దీంట్లో మనం చూసాం ఇంతకుముందు మాకు బయటలో ఒక లేడీ మాట్లాడుతూ కూడా వ్యక్తి గురించి మాట్లాడుతూ, దీంట్లో నాకు సంబంధం, హిమకాంత్ రెడ్డి అనే వ్యక్తి డబ్బులు తీసుకున్నాడు, అసలు మంగ్లీకి సంబంధం లేదు, ఇప్పుడు దాకా లేని ఈ జనాలు ఎవరైతే ఉన్నారో, ఈ సోకాళ్ళు పబ్లిక్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు నిన్న మొన్నటి వరకు మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే మధు నేను ఎవరైతే నిందితుడు ఉన్నాడో తర్వాత పరారిలో ఉన్నాడో మధు, నేను అప్రూవల్ గా మాట్లాను, ఆయన మోసం చేసి అప్రూవల్ గా మాట్లాడడం అనేది ఒక చాలా పెద్ద ట్విస్ట్ గా మారింది. దాని తర్వాత ఇప్పుడు మనం విన్న బయట ఏమైతే ఉందో పటాన్ చెరువులో ఉన్న కొంతమందిని ఈయన మాట్లాడుకొని మేము డబ్బులు కట్టామని చెప్పేసి ఇక్కడ ఎవరైతే హిమాకాంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వాళ్ళు మాట్లాడడం జరిగింది. హిమాకాంత్ రెడ్డి తర్వాత మధు అందరు కలిసి కూడా కంపెనీలో పనిచేశారు. ఈ మధు బాగా డబ్బులు సంపాదించిన తర్వాత హిమాకాంత్ రెడ్డితో పాటు చాలా మందితో డబ్బులు కట్టించాడు. మన ఆర్టీవీ స్టూడియోకి హిమాకాంత్ రెడ్డి వచ్చి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతోంది, ఏ రకంగా మోసపోయారు, ఏ రకంగా మోసం చేశామని చెప్పని. ఇవన్నీ జరుగుతున్న తర్వాత ఈ మంగ్లీ పేరును తీసుకొస్తున్నారు, మంగ్లీ పేరుని హైలైట్ చేస్తున్నారు అని చెప్పేసి అని మంగ్లీ పేరుకి సంబంధం లేదని చెప్పడానికని నిన్న కొంతమంది కలిసి నిజంగా వాళ్ళ బాధితులు అయి ఉండొచ్చు. అది మనకి దాంట్లో మరి హిమాకాంత్ రెడ్డి పేరు తీసుకురావడం కారణాలేంటి కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. అయితే నిజమైన మధునే అప్రూవల్ గా మారుతా అంటాం. ఆ తర్వాత నిన్న పటాన్ చెరువులో కొంతమంది బాధితులు హిమాకాంత్ రెడ్డిని టార్గెట్ చేయడం, మొట్టమొదటి నుంచి అంటే పంజాగుట్లో కేసు నమోదైనప్పటి నుంచి కూడా అడ్వకేట్ సుబ్బారావుతో కలిసి హిమాకాంత్ రెడ్డితో పాటు దాదాపుగా 10-15 మంది బాధితులు పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ రోజు మీడియాతో మాట్లాడాడు. తర్వాత మన ఆర్టీసీ స్టూడియో కూడా వచ్చి ఏ రకంగా మోసం చేశారు, ఏ రకంగా మోసపోయారని చెప్పడం జరుగుతోంది. సో మొత్తం మీద ఈ సిఐడి కేసులో ప్రస్తుతం వీళ్ళు ముగ్గురు రమావత్ మధు, బాలాజీ నాయక్, భరత్ పవార్ వీళ్ళు ముగ్గురు కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మరి సిఐడి కూడా చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంది. ఇదే కాకుండా ఇప్పటిదాకా లేని మధు నిన్న సాయంత్రం ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా నన్ను మోసం చేశారు, నేను దీంట్లో హిమాకాంత్ రెడ్డి నేను 20 కోట్లు ఇచ్చాను అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. హిమాకాంత్ రెడ్డితో మనం మాట్లాడినప్పుడు నిజంగా కనుక అతను నేను డబ్బులు తీసుకున్నాను ప్రూవ్ చేయగలిగితే రమ్మనండి, మీ ఆర్టీసీ స్టూడియో వేదికగా కూర్చుందాం, అతను ఆరోపిస్తున్నట్టుగా నేను మోసం చేశానని చెప్తే మాత్రం దానికి మాట్లాడదామని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. సో మొత్తం మీద ఈ మధు అనే అతను మంగ్లీ పేరును హైడ్ చేద్దామని మంగ్లీకి సంబంధించి ప్రయత్నంలో రకరకాల గేమ్స్ ఆడడం తెలుస్తా ఉంది. ఏదైనప్పటికీ పంజాగుట్ట పోలీసుల్లో కేసు నమోదైపోయింది. అలాగనే మంగ్లీ కూడా నార్సింగ్ పోలీసులు కేసు పెట్టడం జరుగుతా ఉంది. ఓవరాల్ గా గతంలోనే చాలా మంది బాధితులు 62 కేసుల నేపథ్యంలో సిఐడికి ఇచ్చిన తర్వాత సిఐడి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంది. ఖచ్చితంగా త్వరలో విచారణ చేసే అవకాశం ఉంది. అంటే ఈ మంగ్లీ పేరు బయట తీసుకురావడంతో మధు మీద ప్రెజర్ తీసుకొచ్చిన తర్వాత అనవసరంగా నా పేరుని తీసుకొస్తామని చెప్తున్నా, ప్రెజర్ తీసుకున్న తర్వాత ఈ రకమైన గేమ్స్ అని తెలుస్తా ఉంది. ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచించాల్సింది ఒకటే కళ్యాణ్, ఇప్పుడు మధు దీంట్లో మధు చాలా కీలకంగా ఉన్నాడని చెప్పేసి తర్వాత మధు ఫ్రెండ్ ఎవరైతే మంగ్లీ తమ్ముడు ఉన్న నేపథ్యంలో డబ్బులు తీసుకొని చెప్పి బాధితులు చెప్తా ఉన్నారు. అయితే మధు మీద కేసు పెట్టుకున్నా అంటే తన పేరు బయటికి రావడానికి, తన పేరు బ్లేమ్ అవడానికి మధు కారణమైతే మధు మీద కేసు పెట్టకుండా బాధితుల తరఫున పోరాడుతున్న అడ్వకేట్ మీద ఆరోపణలు చేస్తా ఉంది మంగ్లీ. ఇక్కడే కొంత అనుమానాలు రేకెత్తా ఉన్నాయి. సో మధు అసలు మంగ్లీ పేరు తీసుకొచ్చింది మంగ్లీ తమ్ముడు, తర్వాత మధు ఇద్దరు స్నేహితులు కాబట్టి ఆ మధునే చెప్పాడు దీంట్లో మంగ్లీ కూడా ఉందని చెప్పేసి ఆయన మీద కేసు పెట్టి నా పేరుతో చెప్పావని చెప్పని ఆయన మీద కేసు పెట్టకుండా ఇక్కడ బాధితుల తరఫున పోరాడుతున్న సుబ్బారావు మీద కేసు పెట్టడం అనేది కొంత అనుమానం దాగిస్తుంది. మొత్తం మీద ఏదైనప్పటికీ ఈ కేసు సిఐడి దృష్టిలో ఉంది కాబట్టి ఇప్పుడు ఒక టీంను ఫామ్ చేసి ఎవరైతే ముగ్గురు పరాలు ఉన్నారో వాళ్ళ ముగ్గురిని కనుక అరెస్ట్ చేసి విచారణ చేస్తే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. కళ్యాణ్. రైట్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ట్విస్టుల మీద ట్విస్టులు. ఇటు నిజంగానే మా ప్రతినిధి ఇన్నారెడ్డి చెప్పినట్టు ఇటు మంగ్లీ నిజంగానే మంగ్లీ సోదరుడు కానీ ఈ ఇష్యూలో ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకపోతే ఖచ్చితంగా ఇటు బాధితుల తరఫున ఫైట్ చేస్తున్న అడ్వకేట్ సుబ్బారావు పైన పారిపోయిన మధు మీద కానీ ఆ స్కీములు రన్ చేసి ప్రజల దగ్గర డబ్బులని వసూలు చేసిన వ్యక్తుల మీద తన పేరు ఇన్వాల్వ్ చేస్తున్నందుకు, తన పేరు వాడుకుంటున్నందుకు తప్పక తన పేరు వాళ్ళే బయటకు వచ్చింది కాబట్టి ఇటు మధు పేరు మీద కానీ మిగతా వ్యక్తుల పేరు మీద కేసులు ఎందుకు నమోదు చేయట్లేదు? ఇటు బాధితుల తరఫున ఫైట్ చేస్తున్న సుబ్బారావు పైన కేసు నమోదు చేయాల్సిన అవసరం ఏముంది? సో మొత్తం మీద సిఐడి ఇటు ప్రభుత్వం సిఐడిని ఇన్వాల్వ్ చేస్తుంది. 2025 నుంచి ఇప్పటిదాకా 62 కేసులు అయినాయి వివిధ లొకేషన్స్లో, డిఫరెంట్ లొకేషన్స్లో. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంతమందిని మోసం చేసి ఉండాలి. మరోపక్కన మధు ఏమో హిమాకాంత్ రెడ్డికే నేను డబ్బులు ఇచ్చాను, ఆయననే మొత్తం మోసం చేశాడు, నాకు సంబంధం లేదు అంటూ ఇటు హిమాకాంత్ రెడ్డి పేరు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తప్పించుకొని తిరుగుతున్నాడు, పరారీలో ఉన్నాడు. ఇప్పుడు మధు ఎందుకు పరారీలో ఉన్నాడు? నిజంగానే తప్పు చేయకపోయాను ఉంటే
ఇటు ఆర్టీవీ స్టూడియోకి వచ్చి మాట్లాడాలి అంటూ ఇటు హిమాకాంత్ రెడ్డి కూడా చెప్పాడు. ఇప్పుడు మేము కూడా అదే చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు తప్పు చేయకపోతే పారిపోవాల్సిన అవసరం ఏముంది? మీడియా ముందుకు వచ్చి మీరు కేసు ఫైల్ చేయండి హిమాకాంత్ రెడ్డి మీద. హిమాకాంత్ రెడ్డికే డబ్బులు ఇచ్చుంటే మీరు ఎందుకు కేసు ఫైల్ చేయట్లేదు? మధు, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం మంగ్లీ, వై ఆర్ యూ నాట్ ఫైలింగ్ కేస్ ఆన్ మధు ఆర్ ఎనీ అదర్ పీపుల్ హూ హ్యావ్ యూటిలైజ్డ్ యువర్ నేమ్? మీ పేరు తప్పుగా వాడుతున్నారు, మీ తమ్ముడిని తప్పుగా ఇన్వాల్వ్ చేస్తున్నారని మీరు చెప్పుకొచ్చే మాటలు నిజమైతే, మీరు తప్పుగా వాడుతున్నారని ఆ పలానా వ్యక్తులపైన ఎవరి వల్ల అయితే ఇష్యూ పెద్దదిగా అవుతుందో, ఎవరి వల్ల అయితే ఇష్యూ స్టార్ట్ అయిందో వాళ్ళపైన ఎందుకు కేసులని నమోదు చేయట్లేదు? మరో పక్కన ఇటు మంగ్లీ నిజంగానే తప్పు చేసిందని మీరు భావిస్తున్నారా? మంగ్లీ కావాలనే ఎమోషనల్గా మాట్లాడుతుందని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి? మంగ్లీని అరెస్ట్ చేయాలా వద్దా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటి? తన తప్పిదం ఉందా లేదా అని మీరు భావిస్తున్నారా అన్న దానిపై మీ అభిప్రాయాలన్నిటి కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఒకసారి మంగ్లీ ఏం మాట్లాడుతుంది తన మాటలోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఎంత ప్రయత్నిస్తున్నా నా వల్ల కావట్లేదు. దయచేసి చెప్తున్నా, మీ అందరికీ చెప్తున్నా, వాస్తవాలు చూపించండి, ఎంక్వైరీ చేసుకోండి, ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. ఎక్కడ ఏంటి అనేది నాకు పాటలు తప్ప, పాటల ప్రపంచం తప్ప నాకు ఏమీ తెలీదు. ప్రజలారా ఎవ్వరు కూడా నమ్మకండి దయచేసి. మీడియా మిత్రులారా, మీరు పెట్టేదానికి కింద కామెంట్లు చూసి కుమిలిపోతున్నా, నా వల్ల కావట్లేదు అసలు. దయచేసి చెప్తున్నా, నేను తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా, నన్ను ఎక్కడికైనా పిలవండి, నేను ఎక్కడికైనా రానికి సిద్ధం. ఏ పోలీస్ స్టేషన్ గడప తొక్కనికన్నా సిద్ధం, జైలుకి పోవడానికి కూడా సిద్ధం. నాకు అసలు ఆ బాధితుల్ని చూస్తుంటే ప్రాణం పోతే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు నా మీద అనిపిస్తున్నా కూడా మంగ్లీ అని చెప్పి, ఏమీ లేని మంగ్లీ అక్కడ, అసలు మంగ్లీకి సంబంధమే లేదు. వాళ్ళు చెప్తున్న బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ పేదరికం నుంచి నేను వచ్చాను, నాకు తెలుసు అది ఆ పెయిన్ ఎట్లుంటుంది అనేది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఏమనాలి అసలు నాకు అర్థం కావట్లేదు నోటితో. ఆ మధు నాయకు, ఆ హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు, ఏంది అసలు ఈ గేమ్ అంతా ఏందో నాకు అసలు ఏమీ కూడా అర్థం కావట్లేదు. గత 30 రోజుల నుంచి నా ప్రోగ్రామ్స్, నాకు అన్నీ కూడా రికార్డింగ్స్ అన్నీ కూడా వదులుకోవడం జరుగుతుంది. నాకు అసలు దయచేసి చెప్తున్నా, చేతులు జోడించి చెప్తున్నా, నా తప్పు ఉంటే నన్ను ఏ శిక్ష విధించినా కూడా నేను పడడానికి నేను రెడీ. కానీ దయచేసి నా మీద ఏమైనా కోపం ఉంటే దయచేసి చెప్తున్నా, మీరు చూపించే దాన్ని బట్టి ప్రజలందరూ కూడా మిస్లీడ్ అవుతుంది. ప్రజలందరూ ఏమనుకుంటారు, అరే ఏంది అసలు ఏంది మంగ్లీ అని చెప్పి అనుకోరా, నమ్మరా వాళ్ళు? డౌట్ వస్తుంది కదా. ఎంత ప్రేమించే నన్ను, ఎంత ప్రేమించే నా పాటలను హేట్ చేస్తున్నారు. అది దేనివల్ల? మీడియా వల్లనే కదా. మన మీడియా, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వల్లనే కదా. దయచేసి చెప్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ. నేను అసలు ఈ ఒక్క మాట కూడా అనట్లేదు. మీడియా లేకపోతే అసలు నేను సోషల్ మీడియా లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, నేను లేను. ఏదన్నా తెలిసి తెలియక తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. మీరు లేకపోతే నేను లేను. నా అన్నదమ్ములు లాంటి వాళ్ళు మీరందరూ కూడా ఓకే. ప్లీజ్ నా ఫోటో దయచేసి వాడకండి. దీనికి నాకు సంబంధం లేదు. ఎందుకు నా ఫోటో వాడుతున్నారు? ఇక్కడ మెయిన్ ఎవరు? మధు నాయక్, హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు అనే వ్యక్తి, అడ్వకేట్, వీళ్ళు. ఆ మధు నాయక్, హేమకాంత్ రెడ్డి ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసిండు పైసలు? బాధితుల నుంచి. బాధితులకు నేను అండగా ఉంటా. ఏమైందో ఇది, బాధితులకు న్యాయం జరగాలని ఈ కేసు ఏమైనా ఇట్లా అవుతుందేమో ఏమో తెలియదు, భగవంతుడికి తెలుసు తేరుక. కానీ నేను వాళ్ళకు తప్పకుండా అండగుంటా. వాళ్ళకు న్యాయం జరగాలి. ఈ మధు నాయక్ని, హేమకాంత్ రెడ్డి గారిని, నా మీద బ్యాడ్గా దుష్ప్రచారం చేసిన అన్ని సోషల్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా తిరిగి దుష్ప్రచారం చేసినటువంటి ఆ సుబ్బారావు గారికి కూడా చేతులెత్తి దండం పెడుతున్నా. వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పి పోలీస్ శాఖ నేను కోరుతున్నా. ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. నేను ఇంతకంటే ఏమి చెప్పదలుచుకోలేదు. నిజానిజాలు ఆల్రెడీ మీకు తెలిసింది. దయచేసి చెప్తున్నా, థంబ్నెయిల్స్ చాలా పెయిన్ఫుల్ గా అనిపిస్తున్నాయి, చూడలేకపోతున్నా. మా నాన్న, మా అమ్మ, మా ఫ్యామిలీ చాలా క్షోభకు గురవుతున్నారు. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. చూడండి, చిన్నప్పటి నుంచి నేను మా నాన్న స్టోరీ చెప్తే మీరే ఏడుస్తారు. చిన్నప్పటి నుంచి నేను మా నాన్నని కాపాడుకుంటూ వచ్చినా. నేను ఎవరికైనా కూడా ఎమోషనే అమ్మా నాన్న అంటే. మీ ఫ్యామిలీలు కూడా మీకు ఉన్నాయి. మీరు చూపించేదాన్ని బట్టి జనాలందరూ కూడా తప్పుదోవ పడుతున్నారు, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.
నన్ను తిడితే మీకు ఇష్టమా? మీ ఇంటి ఆడబిడ్డ లెక్క కదా నేను, చెప్పండి. మీరు పెట్టేదాన్ని బట్టే కదా వాడు తిడుతూ ఉంటారు వాళ్ళు కింద. అసలు వాళ్ళకి ఏం తెలుసు? ఏం మాట్లాడినా కూడా అసలు గాడిద మీద కూర్చొని పోతే అసలు గాడిద మీద కూర్చొని పోతుంది అంటారు. కింద నుంచి పోతే అసలు ఎందుకు ఎట్టమంటే తెడ్డమంటే ఎడ్డాం. దయచేసి చెప్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్. ఎమోషన్ అయిపోతున్నా చాలా. నేను తప్పకుండా బాధితుల తరపున ఉంటా, నిలబడి ఉంటా. 100% బాధితులకు న్యాయం జరగాలి, వీళ్ళని కఠినంగా శిక్షించాలి అంతే. మేము ఆల్రెడీ నార్సింగ్ లో 23వ తారీఖే మేము చేసాం. సుబ్బారావు గారి మీద చేసాము అండ్ వీళ్ళ మీద కూడా చేసాము. ఎవరైతే వినండి ఎవరైతే నా పేరు చెప్పుకొని పైసలు వసూలు చేసిరో వాళ్ళ మీద, మధు నాయక్ మీద, హేమకాంత్ రెడ్డి మీద, సుబ్బారావు గారి మీద, అందరి మీద వేసామండి మేము. అందరి మీద. దానికి సాక్ష్యం మేఘరాజు చూడండి, ఈయననే ఇచ్చి వచ్చాడు కూడా, కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు కూడా. దయచేసి చెప్తున్నా వినండి. ఈ రోజు అయితే చెప్పండి. డీజీపీ గారికి, హిమకాంత్ రెడ్డి గారికి, డీజీపీ గారు, అడిషనల్ డీజీపీ గారు, రమావత్ మధు, చూడండి రమావత్ మధు అండ్ సుబ్బు సిగపోగు అండ్ హేమకాంత్ రెడ్డి, ముగ్గురు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కోసం నిజానిజాలు తేలాలే. పాపం ఆ బాధితుల పైసలు తీసుకొని ఏడబెట్టిరో కూడా వీళ్ళు తెలియదు. సో అందుకని మేము ఇచ్చాము. బినామీ అకౌంట్లు ఓపెన్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.